కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ క్యాంప్ ఆఫీసుల్లో అడుగు పెట్టాలంటే జంకుతున్నారట. రెడీమేడ్ ఆఫీసులు అందుబాటులో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? వాస్తు దోషమా లేదంటే మరో కారణమా? ఇప్పటిదాకా ఆఫీసుల గడప తొక్కకపోవడానికి రీజన్ ఏంటి? ప్రజలకు నాయకులు అందుబాటులో ఉండే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు నిర్మించారు. గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ సీట్లలో గెలిచింది. కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు, బాన్సువాడ, బాల్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు మాత్రం క్యాంపు కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. బోధన్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్లో డాక్టర్ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు క్యాంపు కార్యాలయాలకు వెళ్లడమే లేదు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాల్లోకి అడుగు పెట్టేందుకు సస్సేమిరా అంటున్నారట. వాటి వైపు చూసేందుకే వారు ఏమాత్రం ఇష్టపడడం లేదట. నిజామాబాద్ జిల్లాలో 2 చోట్ల, కామారెడ్డి జిల్లాలో ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నెత్తి చూడడం లేదు. అన్ని హంగులతో నిర్మించిన క్యాంపు కార్యాలయాలున్నా ఎమ్మెల్యేలే కాదు కార్యకర్తలకు సైతం నో ఎంట్రీ అంటున్నారు. ఎమ్మెల్యేనే వెళ్లకపోవడంతో కార్యకర్తలు కూడా దూరంగా ఉంటున్నారట. గత ఎమ్మెల్యేలు ఆ క్యాంపు కార్యాలయాల్లో ఉండడం వల్లే ఓడిపోయారని భావించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాటికి దూరంగా ఉంటూ వస్తున్నారట. ఆ వాస్తు ఎఫెక్ట్ ఎక్కడ తమకు చుట్టుకుంటుందోనని అందులోకి వెళ్లడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మిగిలిన అన్ని కార్యాలయాలు కార్యకర్తలతో సందడిగా ఉంటే ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయాలు మాత్రం ఉన్నా లేనట్టే మారాయనే చర్చ జరుగుతోంది. వాస్తు దోషం ఎఫెక్టుతో ఒకరు కార్యాలయానికి నో ఎంట్రీ అంటుంటే మరొకరు మాత్రం దూరాభారం పేరుతో అందులోకి వెళ్లేందుకు జంకుతున్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారిక భవనం నుంచి పాలనా వ్యవహారాలు సాగించేందుకు విముఖత చూపుతున్నారట. దీంతో సకల హంగులతో నిర్మించిన కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు వృధాగా ఉండడంపై స్థానిక ప్రజలు పెదవి విరుస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే సొంత స్థలంలోనే కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా ప్రత్యేకంగా క్యాంప్ ఆఫీస్ నిర్మించుకున్నారు. ఇక బోధన్ ఎమ్మెల్యే తన నివాసంలోనే ప్రజలను, నాయకులను కలుస్తున్నారు. వాస్తు కలిసి రాదేమో అన్న కారణంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను వాడకపోవడం ఇందూరులో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.